హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ జీవితంలో రోజుగా ఎదురవుతున్న ఓ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. మీరు సాధారణంగా ఏ పని చేయడంలోనైనా పదే విఫలమవుతున్నారా? లేదా ఏం చేయాలో అర్థం కాక ఏమి చేయలేక ఉండిపోతున్నారా? అయితే ఈ వీడియోలో 5 చిన్న అలవాట్లను చెప్తాను. ఈ అలవాట్లను గనక మీరు రోజు చేస్తే ఈ అలవాట్లు మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరి వరకు ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ మార్గం మీకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన శక్తివంతమైన పరిష్కారం అవుతుంది మిమ్మల్ని విజయవంతంగా చేయడానికి. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు గతం కంటే కూడా మెరుగ్గా తయారు చేసుకుంటే తప్పక విజయం సాధించగలరు. అలా కాకుండా నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఏమి సాధించలేకపోతున్నాను అనుకుంటూ కూర్చుంటే ఏం లాభం? మనలో కొత్త అలవాట్లను చేసుకుంటేనే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పుడు జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మరి ఈ వీడియోలో 5 అలవాట్లను చెప్తాను. ఈ 5 అలవాట్లను మీరు రోజు అలవాటు చేసుకుంటే మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మొదటి అలవాటు కొత్త విషయాలను నేర్చుకోవడం. అవును, రోజు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఇంటర్నెట్లో ఉచితంగా లభించే కోర్సులను అనుసరించడం, పుస్తకాలు చదవడం లేదా ఇతరులకు సూచనలు అడగడం ద్వారా కొత్త స్కిల్స్ సంపాదించవచ్చు. ఇలా చేయడం మీ ఆలోచనలను విస్తరించడానికి దోహదపడుతుంది. అప్పటి కాలంలో ఏదైనా నేర్చుకోవాలంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న మనకు గొప్ప వరం యూట్యూబ్లో అనేక రకాల కోర్సులు నేర్పిస్తున్నారు. ఫ్రీగా మనం వాటిని నేర్చుకోవచ్చు కూడా. అవే కాకుండా మనం ఇంట్లోనే ఉంటూ కూడా కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు టైలరింగ్, బ్యూటీకి సంబంధించినవి, హెయిర్ స్టైల్స్, మేకప్స్, మెహందీ డిజైన్స్, ఇంకా పెయింటింగ్స్, క్రాఫ్ట్స్, బ్యాగ్స్ తయారు చేయడం, డ్రెస్సెస్ కుట్టడం, బ్లౌజెస్ కుట్టడం, ఇలా అనేక రకాలైనవి మనం నేర్చుకొని ఇంట్లోనే మనం సంపాదించుకోవచ్చు. ఇలా ఏదో ఒక కొత్త విషయాలను రోజు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చెప్పలేం, దేనిలో అయినా మీకు మంచి అనుభవం రావచ్చు. మీరు అందులో మంచి విజయం సాధించవచ్చు. ఎవరికి తెలుసు? ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. ప్రయత్నించకుండా ఏది వస్తలేదంటే ఎవరికి కూడా ఏది రాదు. కావున రోజుకి ఏదో ఒక కొత్త విషయాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రెండవ అలవాటు వచ్చేసి ధ్యానం. మనస్సును ప్రశాంతంగా ఉంచడం కూడా చాలా అవసరం. మీ రోజును ప్రారంభించే ముందు కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం, ఇది మీకు ప్రశాంతతను అందించి మిమ్మల్ని ఫోకస్ చేయడానికి సహాయపడుతుంది. మీలో కొత్త ఆలోచనలను తెస్తుంది. మూడవది శారీరక వ్యాయామం. మనకు తెలిసినదే, వ్యాయామం కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు శారీరక వ్యాయామం చేయడం, జాగింగ్, వాకింగ్ లేదా యోగా ద్వారా శక్తివంతమైన శరీరాన్ని పొందవచ్చు. మనలో శక్తి ఉంటేనే మనం ఏ విషయాన్నైనా నేర్చుకోగలం, ఏ పని అయినా చేయగలం. నాలుగవది వాటర్, నీళ్ళు. మన శరీరానికి నీళ్ళు చాలా అవసరం. మనం నీళ్ళు ఎక్కువగా తాగితే మన మెదడు కూడా మంచిగా పనిచేస్తుంది, హైడ్రేట్గా కూడా మనం ఉండగలం. కావున నీళ్ళు కూడా రోజు మంచిగా తాగడానికి ప్రయత్నించండి. ఐదవది ఆహారం. మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడే మనం హెల్తీగా ఉండగలం. మనం ఎంత హెల్తీగా ఉంటే మనం పనులను అంత మంచిగా చేయగలం. మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ వీడియోలో నేను 4 ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లు చెప్పాను. అవి నీరు తాగడం, మంచి ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం. ఒక్కటి మాత్రమే కెరీర్కి సంబంధించింది.
చెప్పాను. అది కొత్త విషయాలను నేర్చుకోవడం. రోజు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి అని. ఇలా ఎందుకు చెప్పాను అంటే, ముందు మనం ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. అప్పుడే మనం కొత్త విషయాన్ని నేర్చుకోగలం, డబ్బులను సంపాదించగలం, ఒక గొప్ప స్థాయికి రాగలం. కావున ముందు లేవగానే ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. ఇవి మిమ్మల్ని రోజువారీ జీవితంలో మెరుగుపరుచుకునేందుకు 5 అలవాట్లు. ఈ పద్ధతులను మీ జీవితంలో అమలు చేయడం ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను పంచుకోండి. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.